మోర్ దెన్ 80% పీపుల్స్ ఈ బిలీవ్ తో ఉండడం వల్ల వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేసుకోలేకపోతున్నారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మీరు ఎటువంటి బిలీవ్స్ లో ఉన్నట్లయితే మీ యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది అండ్ మీరు ఎంత ట్రై చేసినా ఆ ఏరియాలో సక్సెస్ కాకపోవడానికి ఈ బిలీవ్స్ కూడా ఒక రీజన్ అండి. మరి ఈ బిలీవ్స్ ని బ్రేక్ చేసినట్టయితే మీలో ఉన్న నెగిటివిటీని మీరు క్లీన్ చేసుకోగలుగుతారు. ఈజీగా మీ యొక్క మనీ ఫ్లో కావచ్చు, మీ హెల్త్ లో, రిలేషన్స్ లో, కెరియర్ లో, ప్రతి ఏరియాలో మీరు వర్క్ చేయగలుగుతారు ఎంతో ఎక్సైటెడ్ గా, ఎంతో పాజిటివ్ గా, మోటివేషన్ గా. మరి ఇంకెందుకు ఆలస్యం, దాన్ని ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆ బిలీవ్ ని ఎలా బ్రేక్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. చాలా మంది మన యొక్క కాంపిటీటర్స్ కావచ్చు, మన చుట్టుపక్కల పీపుల్స్ కావచ్చు, వాళ్ళు మనకన్నా ఏ చిన్న దాంట్లో ప్లస్ గా, అంటే మనకన్నా ఒక కొంచెం గ్రోత్ లో అయినా, మనకన్నా కొంచెం స్టడీలో అయినా, మనకన్నా కొంచెం అందంగా కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళు మనకన్నా 1% బెటర్ గా ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనం జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాం. జెలసీగా ఫీల్ అవుతుంటా. సమ్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళపైన ఎటువంటి నెగిటివ్ అనేది ఉండదు, కానీ నా లైఫ్ లో ఎందుకు లేదని చెప్పి మనం జెలసీగా ఫీల్ అవుతుంటాం. ఎంతమంది అగ్రి చేస్తారు? ఇలాంటి రీజన్ ప్రతి ఒక్కరు దాదాపు ఒక పాజిటివ్ మైండ్ సెట్ మనకు తెలియనంత వరకు ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉంటాం. మై డియర్, మీరు గనక ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి మూడ్ లో గనక ఉన్నట్టయితే కంపల్సరిగా మీ యొక్క గ్రోత్ లో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎందుకోసం అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక పర్సన్ తన లైఫ్ లో ఏదైతే గోల్ పెట్టుకుంటున్నాడో, వర్క్ చేస్తున్నాడు, కానీ మన చుట్టుపక్కల పీపుల్స్ వల్ల మన ఫోకస్ అనేది తగ్గిపోతుంది. వేరే వాళ్ళని చూసినప్పుడు మన జెలసీగా ఫీల్ అవుతూ, ఇలాంటి నెగిటివ్ బిలీవ్స్ లో ఉండడం వల్ల మనం చాలా వరకు మన గ్రోత్ ని బయటికి రాలేకపోతుంటాం. ఎంతమంది అగ్రి చేస్తారు? ఇలాంటి బిలీవ్స్ కనుక మీకు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి. మరి ఈ బిలీవ్స్ వల్ల మనం ఎలా ఆగిపోతున్నాం అంటే, ఎప్పుడైతే మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రకారం మీ చుట్టుపక్కల పీపుల్స్ మీకన్నా ఎక్కువ గ్రోత్ లో ఉన్నప్పుడు, ఇన్స్పిరేషన్ మూడ్ లో ఉన్నట్టయితే మీరు కూడా వర్క్ చేస్తారు. మీరు కూడా ఎంతో పాజిటివ్ గా తీసుకునే మైండ్ సెట్ లో ఉంటారు. కానీ మీరు కనుక ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ తో మీకు వాళ్ళపైన ఎటువంటి నెగిటివ్ ఉండకపోవచ్చు, కానీ ఆ బిలీవ్ అనేది నా లైఫ్ లో లేదు లేదు అనే మైండ్ సెట్ లో ఉంటారా? ఆ థాట్స్ ఉంటాయి చూసారా? ఆ థాట్స్ వల్ల మీ యొక్క హ్యాబిట్స్, మీ హ్యాబిట్స్ వల్ల మీ బిలీవ్స్, మీ బిలీవ్స్ వల్ల మీ యాక్షన్స్, మీ యాక్షన్స్ వల్ల మీ రిజల్ట్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే మీరు మీ కాంపిటీటర్స్ కావచ్చు, మీకన్నా మన ఇంట్లో ఫ్యామిలీలో కావచ్చు, వేరే వాళ్ళని చూసినప్పుడు కావచ్చు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది మీ యొక్క బిలీవ్ గా చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం, బిలీవ్ గా చేంజ్ చేసుకుంటారో ఈజీగా మీ గ్రోత్ ని చూడగలుగుతారు. అది ఏ విషయంలోనైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి? మనకన్నా బెటర్ గా మన ఒక రిలేషన్స్ లో, మన ఫ్రెండ్స్ లో, మన ఫ్యామిలీ మెంబర్స్ లో, మన కొలీగ్స్ లో, మనం ఉంటున్న సమాజంలో ఒకరు మనకన్నా ఇన్స్పిరేషన్ గా అనిపించారు, మనకన్నా ఎక్కువ అనిపించినప్పుడు దాని నుంచి మోటివేషన్ తీసుకోవడం అనేది, బిలీవ్ ని మనం బ్రేక్ చేయాలి. ఓల్డ్ బిలీవ్ ని బ్రేక్ చేసి మన మోటివేషన్ గా ఉండే మైండ్ సెట్ లో మనం రావాలి. మరి ఈ బిలీవ్ ని చేంజ్ చేసుకోవడానికి వన్ థింగ్, దీనికోసం అఫర్మేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, గ్రాటిట్యూడ్ తో ఉండాలి. ఈ డైలీ ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉండే పీపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా, గ్రేట్ఫుల్ గా చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. చాలా మంది ఉంటారు మనకన్నా ఎవరైనా గ్రోత్ లో ఉన్నా, మన రిలేషన్స్ లో థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవడం, వాళ్ళని అప్రిషియేషన్ చేయడం అనేది మర్చిపోతుంటారు, చేయలేకపోతుంటారు. వాళ్ళ ఫీలింగ్ అనేది, వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ సెట్ అనేది సపోర్ట్ చేయదు. మీరు కనుక జెన్యున్ గా ఇలాంటి ఫీలింగ్ తో ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎంతమంది అగ్రి చేస్తారు? మనకన్నా ఎవరైనా గ్రోత్ లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళతో మనం కొంచెం సైడ్ గా ఉండడం, లేకపోతే వాళ్ళతో చూసినప్పుడు మనం జెలసీగా ఫీల్ అవుతూ ఉండడం, ఇలాంటివి చూస్తుంటాం. కానీ ఈ రోజు నుంచి మీరు కనుక జెన్యున్ గా మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ లో గ్రోత్ కనుక చూడాలనుకున్నట్టయితే, మీరు ఏదైనా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, ఫన్ అండ్ జాయ్ పరంగా, మీరు ఎక్కడ చూసినా వేరే వాళ్ళు ఎంతో ఎంజాయ్ గా ఉంటున్నారు. మీరు చూసినప్పుడు జెలసీగా ఫీల్ అవుతున్నట్టయితే మై డియర్, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ ని మీరే బ్రేక్ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు మీకన్నా ఇన్స్పిరేషన్ గా, జాయ్ఫుల్ గా, ఎంజాయ్ గా ఉండగలుగుతున్నప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఎప్పుడైతే మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారో ఈజీగా ఫ్లో అనేది పెంచుకోగలుగుతారు. ఎస్, మీకన్నా ఎక్కువ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఎస్, వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ వరకు వాళ్ళకు ఉండే థాట్స్ ఏంటి, వర్డ్స్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, వాళ్ళ హెల్ప్ అడగండి, తెలుసుకోండి. కానీ నెగిటివ్ బిలీఫ్స్ మాత్రం దయచేసి వెళ్ళకండి. అండ్ అదే విధంగా హెల్త్ పరంగా సమ్ పీపుల్స్ చాలా ఫిట్ గా ఉంటారు, డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు, మార్నింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్, వాళ్ళని చూసినప్పుడు మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఇలాంటి మైండ్ సెట్ లో మనం మన బిలీవ్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేయాలి. మన ఓల్డ్ బిలీవ్స్ ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఈ బిలీవ్ చేయాలి. వెనెవర్ మీ కాంపిటేటర్స్, మీరు ఎప్పుడైతే నా కాంపిటేటర్స్ నాకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తారో, వెనెవర్ నా కాంపిటేటర్స్ ఎక్కువ నాకన్నా ఏ గ్రోత్ లో వాళ్ళని చూసినప్పుడు మీరు జెలసీ, డెస్పరేట్ గా ఉన్నట్టయితే దాని నుంచి బ్రేక్ చేయడానికి, ఎస్, ఈ రోజు నుండి నాకన్నా నా కాంపిటేటర్స్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు నేను ఎంతో పాజిటివ్ గా, మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాను అనే విధంగా మీకు మీరు అఫర్మేషన్ చెప్పుకోండి. ఎస్, మీకన్నా ఎవరైనా హెల్త్ లో బాగున్నారు, ఎస్,
ఈ రోజు నుంచి నా హెల్త్ పరంగా నా యొక్క కాంపిటేటర్ చూసినప్పుడు నేను ఎంతో పాజిటివ్ గా, మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాను అనే విధంగా మీరు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కు ప్రోగ్రామ్ చేసుకున్నట్లయితే ఈజీగా మీ యొక్క ఫ్లోని పెంచుకోగలుగుతారు. అండ్ అదే విధంగా ఈ బిలీవ్ ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అఫర్మేషన్ ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? సేమ్ ఇలానే. జస్ట్ మీరు ఎవరైనా చూసినప్పుడు జెలసీగా అనిపించింది, మీకన్నా ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడైనా, మీ బిజినెస్ లో అయినా, గ్రోత్ ఎనీ ఏరియా మీకన్నా వాళ్ళు బెటర్ ఉన్నారు, మీకు అలా చూసారు, వాళ్ళకి మీరు వెంటనే మీ యొక్క పాజిటివ్ వెళ్ళనుకుంటండి. ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మీకేమైనా జెలసీ చిన్నగా ఏదైనా అనిపించింది, మీరు అక్కడ కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నారు, డిస్టర్బ్ అవుతుంటున్నారు, అలాంటప్పుడు ఎస్, నా కాంపిటేటర్స్ నాకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నప్పుడు, నా కాంపిటేటర్స్ చూసినప్పుడు నేను ఎంతో పాజిటివ్ గా, ఇన్స్పిరేషన్ గా, మోటివేషన్ గా తీసుకుంటున్నాను అనే విధంగా మీ బిలీవ్ ని చేంజ్ చేసుకోండి. ఈజీగా మీ యొక్క ఫ్లో పెంచుకోగలుగుతారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి అఫర్మేషన్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? విజువలైజేషన్. ఎస్, మీ కాంపిటెన్స్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నప్పుడు, వాళ్ళని చూస్తున్నప్పుడు ఎస్, నేను ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాను, నాకు ఏది యూజ్ అవుతారు అంటే బుల్లెట్ పాయింట్ నేర్చుకుంటున్నాను, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నా హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా నేను వర్క్ చేస్తున్నాను అనే విధంగా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. కూర్చొని విజువలైజేషన్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా మీ కాంపిటేటర్స్ కావచ్చు, మీకన్నా బెటర్ పొజిషన్ లో ఎవరు కనిపించినా వాళ్ళ థ్యాంక్ఫుల్ గా చేయండి, అప్రిషియేట్. మీరు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతున్నాను, మిమ్మల్ని చూసినప్పుడల్లా నేను నా లైఫ్ లోకి ఎదగాలన్న కోరిక పెరుగుతుంది, గోల్స్ పెరుగుతున్నాయి అనే విషయంగా వాళ్ళకు థ్యాంక్ఫుల్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, మీ వల్ల నేను నా యొక్క లైఫ్ లో నేను ఎదగడానికి ట్రై చేస్తున్నాను, థ్యాంక్ యూ మేడం, మీ వల్ల నేను ఎదుగుతున్నాను, థ్యాంక్ యూ సార్. ఇలా ఎవరైతే మీరు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా మీరు ఏదైతే అఫర్మేషన్ చేశారో, విజువలైజేషన్ చేశారో అది వాళ్ళకి చెప్పండి. ఎస్, మీరు వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎస్, వాళ్ళని చూసినప్పుడు ఇన్స్పిరేషన్ గా చెప్పండి. చాలా మంది యూట్యూబ్ వీడియోలో చూసి, లేకపోతే ఇలాంటి ఆన్లైన్ లో కావచ్చు చూసినప్పుడు ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతుంటారు, కానీ వాళ్ళకి అప్రిషియేట్ చేయండి. ఎస్, మిమ్మల్ని మీరు ఎవరైనా చూసి అప్రిషియేషన్ గా ఫీల్ అయినందుకు కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎస్, మిమ్మల్ని చూసినప్పుడల్లా నేను ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతున్నాను, నా గోల్స్ పరంగా ఫోకస్ చేస్తున్నాను, నేను ఎదగలుగుతున్నాను, అలాంటి ఫోకస్ గా టైప్ చేయండి. అండ్ వాళ్ళకు కామెంట్ బాక్స్ లో అయినా, లేదా మీరు ఎవరైనా మీట్ అయినప్పుడు వాళ్ళకు కంపల్సరీగా గ్రేట్ఫుల్, వాళ్ళకు అప్రిషియేషన్, వాళ్ళని పొగడండి. పొగడం అనేది చాలా మంది ఉంటారు, మనం చూస్తుంటాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇంట్లో ఫ్యామిలీలో ఉంటారు, మన పిల్లలు కావచ్చు, లేకుంటే మన కొలీగ్స్ కావచ్చు, మన చిన్న పిల్లలు, వాళ్ళు ఏదైనా చిన్న పాజిటివ్ గా, మోటివేషన్ గా ఏ చిన్న వర్క్ చేసినా వాళ్ళు అప్రిషియేట్, వెరీ గుడ్, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇలాంటి పాజిటివ్ గా. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ఇలా వంట చేసినప్పుడు కావచ్చు, ఇలా చాలా బాగున్నారు, చాలా ఫుడ్ బాగా అంటున్నారు, ఇలాంటి ఏవైనా చిన్న మీ యొక్క మదర్ కావచ్చు, మీ థ్యాంక్ఫుల్ గా ఫాదర్ కావచ్చు, మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, లేకుంటే మీ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, వాళ్ళు ఏ చిన్న పాజిటివ్ గా, వాళ్ళు ఏదైనా దేంట్లో బెటర్ గా కనిపించినా వెంటనే ఇన్స్పిరేషన్ గా, థ్యాంక్ఫుల్ గా చెప్పడం స్టార్ట్ చేసుకోండి. ఈ రోజు నుంచి థ్యాంక్ఫుల్ గా చెప్పడం స్టార్ట్ చేసుకోండి. మీ యొక్క మైండ్ఫుల్ గా మీరు ఎంతో రిలాక్స్ గా, ఎంతో పాజిటివ్ గా ఉండగలుగుతారు. ఎప్పుడైనా మీరు కాంపిటేటర్ చూసినప్పుడు మీరు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు, అఫర్మేషన్ చేస్తున్నారు, ఎస్, అతనిలాగా నేను కూడా చేయగలుగుతున్నాను, నేను విజువలైజేషన్ చేసుకున్నారు, వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా చెప్పారు, జెన్యున్ గా, ఓపెన్ గా చెప్పడం ద్వారా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ లో మీరు హై ఫ్రీక్వెన్సీ లోకి రావడం జరుగుతారు. మన లా ఆఫ్ అట్రాక్షన్ లో నేర్చుకున్నది ఏంటి? ఎలా ఉండాలి హై ఫ్రీక్వెన్సీలో అనేది? హై ఫ్రీక్వెన్సీలో ఉండాలంటే మీ థాట్స్, వర్డ్స్, ఫీలింగ్ చేంజ్ చేసుకోవాలి. మరి చేంజ్ చేసుకోవాలంటే నెగిటివ్ ఉన్న వాటిని బ్రేక్ చేయాలి. ఆ బిలీవ్ బ్రేక్ ఛాలెంజ్ లో మనం ఇప్పుడు నేర్చుకున్నామేంటి? ఓల్డ్ బిలీవ్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎవరైతే మనకన్నా కాంపిటేటర్స్ ఎక్కువ ఉంటారో దాన్ని బ్రేక్ చేయాలి. మన ఓల్డ్ గా ఉన్న బ్రేక్స్ ని బ్రేక్ చేయాలి. న్యూ బిలీవ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇన్స్పిరేషన్, గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతూ వాళ్ళకి ఇన్స్పిరేషన్ చెప్పడం స్టార్ట్ చేసుకోవాలి. మరి ఫోర్త్ స్టెప్ వచ్చేసి యాక్షన్ తీసుకోవాలి. మై డియర్, మీరు అఫర్మేషన్ చెప్పారు, విజువలైజేషన్ చేశారు, వాళ్ళకి థ్యాంక్ఫుల్ చెప్పారు, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు ఎటువంటి చిన్న స్టెప్ యాక్షన్ కూడా తీసుకోకపోయినట్లయితే మళ్ళీ ఓల్డ్ బిలీఫ్స్ రావడం జరుగుతుంది మీ లైఫ్ లో. మీ బిలీఫ్స్ మళ్ళీ రాకూడదు అంటే కొంచెమైనా యాక్షన్ తీసుకోండి. ఎస్, మీరు ఎవరైనా చూసినప్పుడు బుక్ చదువుతున్నారు, వాళ్ళని చూసిన మోటివేషన్, మీరు 1 పేజ్ అయినా చదవడానికి ట్రై చేయండి. మీరు ఒక విధంగా యూట్యూబ్ వీడియోస్, చాలా మంది యూట్యూబ్, ఇలా ఏదైనా కావచ్చు మై డియర్, మీరు ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే వెంటనే వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ ఫీల్ అయినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిందని అఫర్మేషన్. మీకు మీరు పాజిటివ్ గా, ఎస్, నా కాంపిటేటర్ చూసినప్పుడు నేను ఇన్స్పిరేషన్, పాజిటివ్ మోటివేషన్ గా ఉండగలుగుతున్నాను. సెకండ్ వచ్చేసి ఎస్, నా కొంచెం నేను మోటివేషన్ ఉంటున్నట్టు విజువలైజేషన్ చేసుకుంటున్నారు. థర్డ్ స్టెప్ లో ఏం చేస్తున్నారు? దాన్ని బ్రేక్ చేయడానికి మీరు వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా, జెన్యూన్ గా, ఓపెన్ హార్ట్ తో వాళ్ళకి థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ చెప్తున్నారు. ఫోర్త్ స్టెప్ లో యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ 4 స్టెప్స్ ని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఐ విల్ గివ్ 100% గ్యారంటీ, మీరు మీ కాంపిటేటర్స్ ని చూసినప్పుడు మోటివేషన్, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. జెలసీ, డెస్పరేషన్ నుంచి బయటికి రాగలుగుతారు. మీ గోల్స్ పరంగా ఫోకస్ చేయగలుగుతారు. మీరు అనుకున్న విధంగా గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. మీరు మీ యొక్క లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్ ని ఈజీగా బయటికి రాగలుగుతారు. ఎందుకోసం అంటే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సిటీ, మనం ఒక యూనివర్స్ లో ఉన్న ఎనర్జీని మనం ఎప్పుడైతే మ్యాచ్ చేస్తున్నాం, ట్యూన్ చేస్తున్నామో ఈజీగా మన ఫ్లో ని పెంచుకోగలుగుతాం. ఎప్పుడైతే మీరు ఈ 4 స్టెప్ ప్రాక్టీస్ చేసి చూడండి,
100% మీ కాంపిటేటర్స్ చూసినప్పుడు మీరు ఈజీగా హ్యాపీగా ఇన్స్పిరేషన్ మోటివేషన్ గా గ్రేట్ఫుల్ గా ఉండగలుగుతారు. ఎందుకోసం అంటే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ లో మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో ఐ లవ్ అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మై డియర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఈ ఛానల్లో ప్రతిరోజు 2 వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కదానికి థాట్స్ గురించి, బిలీఫ్స్, యాక్షన్స్, రిజల్ట్ అండ్ ఎన్ఎల్పి పరంగా, ఓపెన్ పరంగా, లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మన యొక్క ఫ్రీక్వెన్సీని హై పొజిషన్ లో ఎలా తీసుకురావాలి, మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మనకున్న పాజిటివ్ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, మన మనీ ఫ్లోని ఎలా పెంచుకోవాలి, మన హెల్త్ పరంగా ఎలా ఉండాలి, గోల్స్ పరంగా ఎలా ఉండాలి, లవ్ పరంగా, రిలేషన్స్ పరంగా, ఫన్ అండ్ జాయ్ పరంగా, స్పిరిచువల్ గా ఇలా 8 ఏరియాస్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్ లో 10x గ్రోత్ 10 ఇయర్స్ ఒక సక్సెస్ ని మనం 1 ఇయర్ లో ఎలా మనం సాధించవచ్చు, దానికి ఉండవలసిన బిలీఫ్స్ ఏంటి అనే విషయాలు ప్రతిరోజు ఈ ఛానల్లో వీడియోస్ రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ లైఫ్ లో అనుకున్న విధంగా గ్రోత్ ని తీసుకొచ్చుకోండి. పాజిటివ్ గా నలుగురికి ఉపయోగపడుతూ అండ్ మోటివేషన్ గా సర్వీస్ చేస్తూ మీ లైఫ్ లో హై పొజిషన్ లో ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.